మంచి సినిమా తీయండి. మంచి సినిమా ఈ సింప్లెస్ట్ సొల్యూషన్ అండి. మంచి సినిమా తీయండి. ఎలా అవుతుందయ్యా మంచి సినిమా తీయడం? ఓకే. ఈయన బార్బల్ పిచ్ మీటింగ్ అని చెప్పి టాప్ తెలుగు సినిమా రివ్యూవరు అమెరికాలో ఉంటారు. వీళ్ళ వ్యాపారం వీళ్ళదే కాదు చాలా మందిది వ్యాపారం ఏంటంటే వెళ్ళడం సినిమా థియేటర్కి వెళ్ళడం జస్ట్ ₹100 ఖర్చు పెట్టడం, ₹100 నుంచి ₹1000 ఖర్చు పెట్టడం, రావడం యూట్యూబ్లో వీడియోలు చేయడం, లక్షల్లో సంపాదించడం. సినిమా రివ్యూ వచ్చిన వెంటనే కాకుల్లాగా గద్దల్లాగా పడిపోయి ఏక తొక్క కోడిగుడ్డు మీద ఎన్ని ఏకలు ఉన్నాయో లెక్క పెట్టి వీళ్ళు సినిమాని సర్వనాశనం చేస్తారు. నేను ఆల్రెడీ హరిహర వీరమల్లు సినిమాకి వెళ్లకుండా అసలు ఈ సినిమా రివ్యూ ఎంత ఎఫెక్టింగ్ చూపిస్తుందని ఒక ప్రాక్టికల్గా కనువిప్పు నాటకంతో 3 రోజులు సినిమాకి వెళ్ళక ముందు అందులో బాలయ్య బాబు ఉన్నారని శ్రీకృష్ణ దేవరాయలని నాకు ఉన్నది లేని చెప్పి క్రియేట్ చేసి ఒక రివ్యూ చెప్తే దగ్గర నాకు దానికి 2 లక్షలు 3 లక్షలు లాభం వచ్చింది ఆ రివ్యూ చెప్పడం వల్ల. దాన్ని నా రివ్యూని నమ్మి దగ్గర 10% ఆఫ్ పీపుల్ అంటే 1,00,000 మంది సినిమాకి థియేటర్లోకి వెళ్ళి అక్కడ బాలయ్య బాబు లేనందుకు బయటకు వచ్చి నన్ను పచ్చి బూతులు తిట్టారు. ఎఫెక్ట్ అయిందా సినిమా రివ్యూ? ఆ ఎఫెక్ట్ అవుతుందా లేదా అనేది నేను నిరూపించాను. అప్పుడే నేను చెప్పాను, ఏంటి బీహార్ నుంచి 10,000 తెండి ఫసక్ చేయండి అన్నాను. వీళ్ళు డైరెక్టర్లు ఎంతో కష్టపడి తెస్తారండి. 24 క్రాఫ్ట్స్ వీళ్ళెవ్వరికి ఒక సినిమా తీయడం రాదు. ఈ సినిమా రివ్యూ చెప్పే వాళ్ళు ఎవ్వరికి సినిమా తీయడం రాదు. ఈ అబ్బాయి మీద 6 కేసులు పడ్డాయి. 6 కేసులు, ఒకటి 7 మొత్తం పడ్డాయి. ఇప్పుడు అవతీసిన గంధం తాత బీకి సరి అన్నట్లు వీళ్ళు సంపాదించిన సంపాదన అంతా ఇప్పుడు కేసులకే అవుతుంది. మీకే కాదు ఇంకా అవుతూ ఉంటాయి. తెలిసిపోయింది కదా ఈజీగా ఎలా కొట్టాలో. ఇప్పుడు సినిమా రివ్యూని ఎంత నాశనం చేస్తున్నారండి. తప్ప కాదు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నాను, మీరు దేనికోసం చేస్తున్నారు సినిమా రివ్యూలు? ప్రజలను సేవ్ చేయడానికైతే కాదు. నేను చెప్తున్నాను, ప్రజలను సేవ్ చేయడానికి మీరు ఎవరు చేయట్లేదు. మీరు సేవ్ చేయాలనుకుంటే 10 రెట్లు ఎంగేజ్మెంట్ ఉంటుంది. టీనేజర్స్ ఎక్కువ ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో చేయండి రివ్యూలు. ఎవరు ఇన్స్టాగ్రామ్లో చేయట్లేదు. అందరూ యూట్యూబ్లోనే చేస్తారు. వెళ్ళడం రావడం పెట్టాడు తమ్నే అసలు రివ్యూ పిచ్చిగా అసలు ఇదైపోయింది. ఒకరి మీద రివ్యూ పెడితే చెట్టు మీద 100 కాకులు ఉండేటప్పుడు అన్ని కాకుల్ని కాల్చక్కర్లేదు. ఒక్క కాకిని కాల్స్తే మిగతా కాకులన్నీ ఎగిరిపోతాయి. ఇప్పుడు అదే సిద్ధాంతం అయింది. ఇప్పుడు 6 కేసులు మనకి రాజ్యాంగం ఇది ఇచ్చిందండి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చింది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ దేనికోసం ఇచ్చింది? ప్రజల కోసం పోరాడడానికి, రాజకీయ నాయకులను ఎదిరించడానికి, ప్రజా సమస్యల మీద గొంతు విప్పి మాట్లాడడానికి భయపడకుండా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని రాజ్యాంగంలో మనకి ఇచ్చారు అంబేద్కర్ గారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసుకుంటే 2021లో బెట్టింగ్ యాప్ల కోసం నేను పోరాడని కేసులు పడ్డాయి. 2022లో కేసులు పడ్డాయి. 2024లో కేసులు పడ్డాయి. 2025లో మెట్రో మీద ఉందని పోలీసులు సిమోటో కేసు వేశారు. 2026కి వచ్చేసరికి బెట్టింగ్ యాప్లు మొత్తం క్లోజ్ అయిపోయి నేను విజయం సాధించాను. రైట్? నా మీద 100 కేసులు పడినా నాకు ఫరక్ పడదు. ఎందుకంటే నేను విజయం సాధించాను. ప్రజా సమస్య అది అయిపోయింది. 2026లో కూడా కేసులు పడ్డాయి. దేనికంటే స్త్రీ స్వేచ్ఛ అండ్ రేపు భారతదేశంలో జరుగుతున్న చిన్నపిల్లల రేపుల కోసం పోరాడాను. మళ్ళీ దాని మీద కూడా కేసులు పడ్డాయి. ఎస్, నేను పోరాడే క్రమంలో బూతులు ఆడాను. అది నా తప్పు, నాకు తెలిసే నేను ఆడాను. ఓకే, దట్స్ ఇట్. అది ప్రజా సమస్య. ఇది మీరు మాట్లాడుతున్న ప్రజా సమస్య కాదే, డబ్బుల కోసమే చేస్తున్నారు అందరూ. ఇంకా పడుతూ ఉంటాయి కేసులు, మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా చాలా మంది చాలా కేసులు పడతాయి. ఇది జస్ట్ ఆరంభమే. ఎందుకంటే 24 క్రాఫ్ట్స్లో మీకేం తెలుసని నేను ఎన్నో డాక్యుమెంటరీలు ఎండల్లో, కొండల్లో, కోనల్లో, వాగుల్లో, వంకల్లో, అగ్ని పర్వతాల్లో తీశాను. అమెజాన్ అడవుల్లో, సహారాలో. ఆ అవుట్డోర్లో షూటింగ్ ఎలా ఉంటుంది, వీడియోగ్రఫీ ఎలా ఉంటుంది, డ్రోన్ ఎగరేస్తే వచ్చేసి మాకు అన్నీ తెలుసు. కానీ మీరు ఏసీ రూముల్లో కూర్చొని సోఫా సెట్ల మీద కూర్చొని చెప్పే సొల్లుకి జనాలు మోసం చేస్తున్నారు చూడండి. చాలా పాపం. ఎందుకంటే ఇక్కడ అసలైన మీరు ఎందుకు సినిమా రేట్లు పెంచారంటున్నారు. సినిమా రేట్లు ఎవరు పెంచారు? మీ అసలు దొంగ ఎవరు? హీరో. 100 కోట్లు తీసుకుంటున్న హీరో మీద పోరాడండి. మీరు హీరోని టార్గెట్ చేయండి. అంతేగాని 24 క్రాఫ్ట్స్ అండి. హీరో డైరెక్టర్లు తీసేస్తే 24 క్రాఫ్ట్స్ కూలి వాళ్ళండి పాపం. వాళ్ళ బతుకులను నాశనం చేస్తారు. ఒక సినిమా హిట్ అయితే ఏదో కొంత బోనస్ ఆ డైరెక్టర్ కానీ, ఆ ప్రొడ్యూసర్ కానీ, ఆ హీరో కానీ ఆ కూలి వాళ్ళకి ఇస్తారు. ఒక సినిమా పడ్డగానే తొక్క మీరు రివ్యూ ఎలా చెప్తారా అని చెప్పి నేను రాత్రి ఓజీ సినిమా రివ్యూ చూశాను. ఎంత వరస్ట్గా చెప్పారంటే, మీరు బూతులు ఆడలేదు. నేను సినిమా చూశాను. ఎప్పుడు ఒక 2 months అవుతుంది ఆ సినిమా చూశాను. కానీ ఓజీ రివ్యూ మీరు చెప్పేటప్పుడు నాకు ఎంత కోపం వచ్చిందంటే, ఆ కటావా ఉంటే కనుక నా దగ్గర కనుక ఆ కత్తి ఉంటే కనుక మీరు తల తీసేస్తాను. అంత కోపం వచ్చింది. మీరు బూతులు ఆడలేదు కానీ ఎంతకారంగా చెప్పారంటే, మీరెవరండి ఇష్టసారంగా అసలు నోటికి ఏదొస్తే జనం చూస్తున్నారు కదా అని చెప్పి మనం అలా ఎక్కిరించకూడదు. హద్దు లిమిట్ ఉంటుంది. చెప్పచ్చు. ఒక వారం రోజులు ఆగాక చెప్తే ఏం సొమ్ము పోయింది? మీ సొమ్ము ఏం పోయింది? ఇంత చిన్నప్పుడు లేదండి రివ్యూలు. మా చిన్నప్పుడు మా నాన్నగారు నిజంగా ఇప్పటికీ నాకు బాగా గుర్తు.
సైకిల్ తొక్కుకొని కూలి పనులు చేసుకొని వచ్చి నెలకో సినిమా మా ఇంటి పక్కన ఒక థియేటర్ ఉండేది. ఆ థియేటర్ సినిమా హిట్టా ఫట్టా మాకు అనవసరం. మేము వెళ్ళేవాళ్ళం, నలుగురం చూసేవాళ్ళం, వచ్చేవాళ్ళం. ఇప్పుడు మీరు ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ని నాశనం చేస్తున్నారు. సినిమా పైరసీ నాశనం చేస్తున్నారు. తర్వాత మీరు పోరాడాల్సింది సినిమా పైరసీ మీద. సినిమా పైరసీ ఎలా ఉంది, అసలు థియేటర్కి ప్రేక్షకుడు వెళ్ళనివ్వకుండా ఎన్ని విధాలుగా ఉన్నాయో అన్ని విధాలుగా అందరూ ట్రై చేస్తున్నారు. ఆ థియేటర్ ఇప్పుడు థియేటర్లో మనిషి ప్రశాంతంగా ఉండేది ఎక్కడ తెలుసా? ఒక బాత్రూంలోని, ఒక థియేటర్లోని. బాత్రూమ్ మన ఇంట్లో ఉంటుంది, థియేటర్లోని ఏ టెన్షన్ లేకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆ సినిమాని 3 గంటలు చూస్తాం. కానీ మీరు ముందే సినిమా చెప్పేసి ప్రతి ఒక్కరూ అదే తప్పు, ఒకళ్ళని కాదు ప్రతి ఒక్కరూ అలా చెప్పేసి ఆ సినిమాని మీరు ఆ ఓజీ రివ్యూలో మీరు ఎలా చెప్పారంటే ఏదో సైంటిస్ట్ లాగా 30 నిమిషాల్లో కారు దిగి 40 నిమిషాల్లో ఆయన అక్కడికి ఎలాగెళ్ళారు, నడుచుకుంటూ వెళ్తే ఎంత అవుతుంది ఫ్లైట్లో, అలా కోడిగుడ్డు మీద ఎంత ఖాళీగా ఉన్నారంటే కోడిగుడ్డు మీద తొక్క తీసి వాసన చూసి తప్పు కదా. ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నాయి, దాని మీద పాడటండి ఎవరైనా, ఎవరో పోడట్లేదు. ఈజీగా సింపుల్ వ్యాపారం, సినిమా చూసి రావడం, రివ్యూ చెప్పడం, డబ్బులు దొబ్బారు. చాలా చాలా తప్పు. ఇది ఆరంభం. ఇంకా 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 కేసులు పడుతూ ఉంటాయి. మీరు రెడీగా ఫేస్ చేయడం, మీ పోరాటం మీరు చేయండి, తప్పులేదు. మీకు వచ్చిన ₹10 ₹10 ఖర్చు పెట్టండి. ఖర్చు పెడితే మీకు అర్థమవుతుంది సినిమా వాళ్ళ కష్టం అనేది అంత తెలుస్తుంది. మన సినిమా తెలుగు ఇండస్ట్రీని మనం బతికించుకోవాలి. మీరు పోరాటం చెయ్యాలి అనుకుంటే సినిమా హీరో మీద చేయండి. 100 కోట్లు ఎందుకు తీసుకుంటున్నావురా? 100 కోట్లు తీసుకుంటున్నావు, సినిమా హిట్ అవుతుంటే మళ్ళీ ప్రమోషన్ చేసుకుంటున్నావు, దగ్గర దగ్గర 200 కోట్ల వ్యాపారం చేస్తున్నావు. పేదవాడు మేము ఎలా బతకాలని మీరు సినిమా హీరోల మీద పోరాడండి, అంతేగాని సినిమా మీద పోరాడకండి. చాలా చాలా తప్పు. చిన్న సినిమాలు ఎన్నో 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 సంఖ్యనాకపోతున్నాయి. ఒక 10 మంది డైరెక్టర్లు నాకు చిన్న డైరెక్టర్లు తెలుసు, చిన్న సినిమా డైరెక్టర్లు. వాళ్ళతో మాట్లాడేటప్పుడు డిస్కస్ చేసేది ఇదే, ఏంటి సినిమాని రివ్యూ వాళ్ళు నాశనం చేసేస్తున్నారండి, చాలా నాశనం చేసేస్తున్నారండి. అది చాలా తప్పు అండి. 1 వీక్ ఆగండి. 1 వీక్ ఆగాక మీరు సినిమా రివ్యూయే చెప్పుకుంటారు, సినిమా స్టోరీనే చెప్పేస్తారు, మీ ఇష్టం. అది లా ప్రకారం ఏం జరుగుతుందో ఆ తర్వాత కాన్సిక్వెన్సెస్ మీరే ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే మొగుడు చేస్తే మొగుడు అన్నట్లు ఒక 10 కేసులు పడితేనే కదా మీకు బుద్ధి వచ్చేది. పోలీసు వారి విలువైన సమయాన్ని, కోర్టు వారి విలువైన సమయాన్ని మీరు నాశనం చేస్తున్నారు. చాలా 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 తప్పు. మీకు అర్థమైందా అనుకుంటున్నాను. సినిమా రివ్యూలో చెప్పచ్చా వద్దా అనేది ప్రొడక్ట్ కాదండి, ఇది ప్రొడక్ట్. దీనికి రివ్యూ కావాలి, దీనికి రివ్యూ కాదు. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ అండి. 3 సంవత్సరాల సినిమా, 3 గంటల సినిమా జీవితాంతం నువ్వు తీసుకెళ్ళవు. ఇది నేను మహా అయితే ఇంకో 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు వాడుకుని, దీనికి ప్రొడక్ట్ రివ్యూ కావాలి. సినిమా అనేది ప్రొడక్ట్ కాదే, ఒక ఎంటర్టైన్మెంట్. అది దానికి అక్కర్లేదు. ఒక బుక్కి ఇవ్వండి రివ్యూలు. మీరు అంతగా ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఎక్కువే ఇక్కడ నాకు గాలి దగ్గర దగ్గర 10 ఉంది, మన ఇండియాలో 250 ఉంది. దాని మీద పోరాడండి కావాల్స్తే. అలాంటి మంచి సమస్యల మీద పోరాడాలి, రివ్యూ ఇవ్వాలి, జనాలను అవేర్నెస్ చేయాలి. సినిమా అనేది కాదు, చాలా సింపుల్. సినిమాకి వెళ్ళి రావడం, సొల్లుకి ఎత్తి కెమెరా ముందు చెప్పడం. కానీ ఒక్క సినిమా తీస్తేనే ఆ పస ఏదో తెలుస్తుంది. సింపుల్ లాజిక్ అడుగుతున్నాను. ఈ సినిమా రివ్యూ వాళ్ళందరికీ మేము తెచ్చి సినిమా మీకు వినిపిస్తాం, మీరు హిట్ అంటే మేము సినిమా తీస్తాం, మీరు చెప్తారు అలాగా? చెప్పరు. అన్నీ మీ సైడ్ వ్యాపారం చేసి అందరినీ మోసం చేయడం అనేది చాలా చాలా పాపం. దయచేసి సినిమా రివ్యూలు ఆపండి, సినిమాని బతికించండి. ఓకే, ఉంటాను. బాబాయ్ అండ్ జై హింద్.